నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో మాజీ ప్రధాని పివి నరసింహరావు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రధాని పివి నరసింహరావు సేవలను కొనియాడారు. దేశంలో భూ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు తెచ్చిన ఘనత పివి నరసింహరావుదేనని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మానాల మోహన్ రెడ్డి గారు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవ్ గారు, సోదరులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రత్నాకర్ గారు, సేవాదళ అధ్యక్షులు సంతోష్ గారు, ఎన్ఎస్ఐ అధ్యక్షులు వెంకరాజు గారు, రంగారెడ్డి గారు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ప్రధానమంత్రి, తెలుగువాడు, మనవాడు, ఈ దేశానికి ఇప్పుడే మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే ఈ దేశం వ్యవసాయ ఆధారిత దేశం, దాని ద్వారా భూ సంస్కరణ చేసి ఈ దేశాన్ని అందరికీ భూమి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఈ దేశంలో, భారతదేశంలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు తోడర్మల్ కాలంలో కూడా సంస్కరణల ద్వారా ఈ దేశాన్ని ముందుకు నడిపించినటువంటి విషయం. దాన్ని ఆధారంగా చేసుకొని పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణ చేసి మన్మోహన్ సింగ్ గారిని ఈ దేశంలో ఆర్థికంగా భారతదేశం పూర్తిగా చిన్నాభిన్నమైపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఆయనను ఆర్థిక శాఖ మంత్రిగా తీసుకొని సంస్కరణల ద్వారా ఈ దేశాన్ని గాడిలో పెట్టినటువంటి పెద్దలు. అయితే ఈరోజు నిజామాబాద్ జిల్లాకు పివి నరసింహారావు గారికి చాలా దగ్గరి సంబంధం ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఈ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వరద కాల్వకు శంకుస్థాపన చేసి ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలకు వరప్రదాయిగా ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాల్వ ద్వారా నిర్మించినటువంటి ఘనత కేవలం మనవాడు పివి నరసింహారావు గారికే దక్కుతుంది. అయితే నాకు కొద్దిగా పరిచయంగా, నన్ను గుర్తుపట్టే వ్యక్తిగా ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకత్వంలో ఆయన వరద కాల్వకి ఇక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన నంద్యాల నుంచి పార్లమెంట్ సభ్యుడై ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు ఇక్కడ నుండి నంద్యాలకు వెళ్ళి నరసింగరాయ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. దానిలో పాల్పంచుకోవడం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. అయితే భారతదేశంలో ప్రజాస్వామ్యం మనుగడకు సంస్కరణలే కారణం. ఆ సంస్కరణల ద్వారా ఈ దేశం రైతాంగానికి, రైతు కూలీలకు, అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడుతుందనేటువంటి విషయం నేను ఈరోజు ఎన్ఎస్ఐ అధ్యక్షుల వారి ద్వారా విద్యార్థులకు తెలియజేస్తూ ఉన్నాను. పివి నరసింహారావు విద్యా సంస్కరణ చేసి మొట్టమొదటిసారిగా మానవ వనరుల శాఖను ఏర్పాటు చేసి ఆ రోజు అర్జున్ సింగ్ గారిని మానవ వనరుల శాఖ మంత్రిగా చేసి విద్యను గ్రామీణ స్థాయి వరకు తీసుకుపోయేటటువంటి కార్యక్రమం ఇచ్చినటువంటి సంస్కరణ కర్త. అందుకొరకే ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జయంతి ఉత్సవాల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఆధ్వర్యాన మన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మనమందరం ఈరోజు కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని, ఆయన ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత ఈ దేశంలో రేపు జరగబోయేటటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా మన అంతు బాధ్యతగా పనిచేయడానికి ముందుకుండాలనేటువంటి విషయాన్ని కోరుకుంటూ మీ అందరికీ మరి ఒకసారి నరసింహారావు గారి జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.